రాజకీయాల్లో కూడా పనికిరారు. సినిమా యాక్టర్లు సినిమానే పెట్టుబడి పెట్టుగా వస్తారు. ఇప్పుడు ఎన్టీ రామ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రాజకీయ నాయకులు సినిమాల్లోకి వెళ్ళలేరు, కానీ సినిమా యాక్టర్లు రాజకీయ నాయకులు కాగలరు. కానీ సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు దెబ్బతింటాయి. ఎన్టీ రామారావు దగ్గర నుంచి మీరు ఎవరినైనా అబ్జర్వ్ చేయండి. కానీ రాజకీయ నాయకులు చాలా మంది అంటే ప్రొడ్యూసర్లు గాను ఇలా ఉంటారు, వేరు ఫైనాన్షియర్స్ గాను, గ్లామర్ బేస్డ్. ఎన్టీ రామారావు అంటే మహానటుడు. తర్వాత బ్రహ్మర్షి విశ్వామిత్ర ఫెయిల్ అయింది. అంత మహాన సీఎం గా ఉండి సక్సెస్ ఆయన థియేటర్లన్నీ కావాలంటే రాసిచ్చేస్తారే, కాలేదు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మొన్న ఏమైంది సినిమా, ఆశించింది వచ్చిందా బేసిక్ గా. ఇంకొకటి ఏమవుతుందంటే కృష్ణరాజు వీళ్ళని చూసాం. రాజకీయాల్లోకి వచ్చాక సినిమా అనేటటువంటిది ఒక రకంగా చెప్పాలంటే గుప్పెట మూసిన అందం లాంటిది. ఒక ఆడపిల్ల అయినా హీరోయిన్ అయినా సరే రోజు జనాలకు మామూలుగా కనబడుతుంది అనుకోండి, మేకప్ లేకుండా 4 రోజులు పోయాక ఎవరు పట్టించుకోరు. సినిమా యాక్టర్లను కూడా అలాగ చూస్తాం మనం, వాళ్ళని రేర్గా చూస్తాం. మీరు చూడండి చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చాక సినిమాలు ఎంత సక్సెస్ అయినాయి, తర్వాత తీశారు కదా, ఏం సక్సెస్ అవుతున్నాయి బేసిక్గా. ఈయనకి అదే సమస్య ఎదురవుతుంది ఇప్పుడు. అంటే ఇక్కడ నేను అనేది ఏంటంటే